నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా వందే మాతరం గీతాలాపన, కూలిన గుడుల్లో మనాలి ఠాకూర్ పూజలు, ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్, కదం తొక్కిన అఖిల పక్షం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. భరత జాతి బానిసత్వ విముక్తి జన జాగృతి గీతం వందే మాతరమని పలువురు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ అద్భుతమైన వందే మాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు వందే మాతర గీతాలాపన కార్యక్రమం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్, రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం, 1 టౌన్ పోలీస్ స్టేషన్ తదితర కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అధికారులు, సిబ్బందితో కలిసి వందే మాతర సామూహిక గీతాలాపన చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా ఇన్ఛార్జ్ కమిషనర్ అర్ణశ్రీ అధికారుల సిబ్బందితో కలిసి గీతాలాపన చేశారు. కాగా సింగరేణి ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో SO2 GM చంద్రశేఖర్ అధికారులు, సిబ్బంది గీతాలాపన నిర్వహించారు. గోదావరికన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి ఆధ్వర్యంలో ఈ గీతాలాపన జరిగింది. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో గుడులను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం బాధాకరమని, అధికారులు చేసిన ఈ పనికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ను బాధ్యులుగా చేయడం, కొందరు ఆరోపణలు చేయడం ఆవేదన భరితమని మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ అన్నారు. అతి త్వరలో కూల్చివేసిన ఈ దారి మైసమ్మ గుళ్లను పునర్నిర్మాణం చేపడతామని అన్నారు. ఈ మేరకు ఈరోజు కాంగ్రెస్ నాయకులతో కలిసి మనాలి ఠాకూర్ కూల్చివేసిన గుళ్లను సందర్శించారు, పరిశీలించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, చౌరస్తా, రమేష్ నగర్ వద్ద కూలిన గూడుల దగ్గర ఆమె పూజలు నిర్వహించారు. రోడ్ల పైన ఉన్న అమ్మవార్లు ఏదైతే అనుకొని పెట్టుకున్నాయి, మున్సిపల్ వాళ్ళు చేసిన ఈ పనికి ఇక్కడ అందరు కూడా ఎమ్మెల్యే గారి మీద కానీ, మా అందరి మీద కానీ, ఎమ్మెల్యే గారు రాత్రి గుడ్లు కొట్టించేంత ఎమ్మెల్యే గారికి పొద్దున్న లెగిస్తే రాజశేఖర్ గారికి దేవుడు అంటే భక్తి మీ అందరికీ తెలుసు. ఎన్నోసార్లు మీరే ఈ క్యాంప్ ఆఫీస్లో నేను చేసే ప్రతి పూజకి మీ అన్న కుటుంబం పిలవగానే ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని ప్రతి సందర్భంలో మాతోనే ఒక భాగంగా ఇన్ని ఏళ్ళకెళ్ళి మీరు ఉండి చూస్తూ ఉన్నారు. ఇక్కడ నిత్యం చూడండి, ఇది క్యాంప్ ఆఫీస్ బయట ఇక్కడ మాదేవ వచ్చి కొట్టేసిండ్రు. కాబట్టి నేను ఒకటే, అందరూ కూడా దీన్ని ఒక రాంగ్ విధంగా తప్పు అంటే ఇప్పుడు దీన్ని రాంగ్ పోర్ట్రే చేసి రాజశేఖర్ గారు దుకాణాలు, ఇల్లు, మన లక్ష్మీనగర్ మార్కెట్ అన్నీ కొట్టేసి గుడ్లు కూడా కొట్టేస్తుండని ఇంత రాంగ్ ఆయన మీద చెప్పడం అనేది
ఎంతవరకు కరెక్టో రామగుండం అక్క చెల్లెలు అన్నదమ్ముల మీదనే నేను వదిలేస్తున్నా. ఎందుకంటే మా గురించి ఎవరు ఏం చెడు చెప్పినా మీరందరూ మాకు ఒక కవచం లాగా, మేము మీకు ఒక కవచం లాగా, మీకు ఎప్పటికీ మా కుటుంబంగా మిమ్మల్ని మేము అనుకున్నాం. కాబట్టి దీని జవాబు కూడా మీరే చెప్పాలని నేను కోరుతూ, ఇక్కడ ఉన్న ప్రతి చిన్న గుడికి ప్రతి ఒక్కరి డివిజన్లలో ఏవైతే చిన్న గుడులు దూరం దూరం పెట్టుకొని ఉంటున్నారో అక్కడ పూజ చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రతి డివిజన్లో ఎక్కడెక్కడైతే మనము ఇప్పుడు ఈ అన్యాయం జరిగిందో అక్కడ కూడా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారే స్వయంగా ఆయన సొంత ఖర్చుతోని ఆ దేవుణ్ణి మళ్ళీ పూర్ణ నిర్మాణం చేసి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిన్న అనుకోకుండా అధికారుల అత్యుత్సాహంతో చిన్న చిన్న రోడ్లపై ఉన్న గుడులను కొంతమంది మున్సిపల్కు సంబంధించిన అధికారులు తొలగించడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి నుంచే ఇది ఎట్లా జరిగిందని మేము అనుకుంటున్న తరుణంలో కొంతమంది టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే గారిని బదనామీ చేసేందుకు కొత్త నాటకానికి తెరదీసిందనేది రామగుండం ప్రజలు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్వయంగా రోజు మా మనాలి బాబీ కూడా క్యాంప్ ఆఫీస్ కాడ స్వయంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ మాకు తెలియకుండా అధికారులు వచ్చి క్యాంప్ ఆఫీసు దగ్గర ఉన్న టెంపుల్ను కూడా వాళ్ళు కూలగొట్టడం జరిగిందంటే ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు క్యాంప్ ఆఫీస్ దగ్గర చౌరస్తాలో, రమేష్ నగర్లో ఎక్కడ పడితే అక్కడ టెంపుల్స్ కూలగొట్టి ప్రజలను అయోమయానికి గురి చేస్తే దాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి మీదకి ఏదో దుష్ప్రచారం చేసేందుకు ఈ దిక్కుమాలిన నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎవడైతే కూలగొట్టిండో, ఎవడైతే ఈ టెంపుల్స్ మీద చేయి వేసిండో వాళ్ళందరి మీద చర్య తీసుకునేందుకు ఈరోజు కలెక్టర్ గారితో గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. వెంటనే మనాలి బాబీని కూడా పంపించడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఆటో యూనియన్ వాళ్ళకు ప్రజలందరికీ అందుబాటులో ఉండే గుడులు ఎక్కడైతే తీసేసిండ్రో వెంటనే వాటిని పునర్నిర్మాణం చేయండి, కొత్త గుళ్ళు కట్టించండి. ఆ కట్టించడమే కాకుండా ప్రతి డివిజన్లో కూడా ప్రజలందరూ ఒక్క దగ్గరికి వచ్చి పెద్ద ఎత్తున బోనాల జాతర జరుపుకునే విధంగా ప్రతి డివిజన్లో కూడా మీరు స్థలాలు చూడండి. ఆ స్థలాలలో కూడా మనం గుడులు కట్టించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రతి డివిజన్లో కూడా కొత్తగా మంచిగా గుడి కట్టిద్దామని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి గౌరవ మనాలి రాజ్ ఠాకూర్ గారిని రావడం జరిగింది. అంటే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది దుర్మార్గులైన టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఈరోజు కుళ్ళు కుతంత్రాలతోటి గౌరవ ఎమ్మెల్యే గారిని బదనాం చేసే ప్రక్రియ ఏదైతే చేస్తా ఉన్నారో దాన్ని తిప్పికొట్టేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఈరోజు వెంటనే గౌరవ మనాలి బాబీ, మేము, మా రమేష్, మా ముస్తాఫా, మేమందరం కూడా ఏదైతే మన క్యాంప్ ఆఫీస్ దగ్గర చౌరాస్తా ఆటో యూనియన్, అలాగే రమేష్ నగర్ల ఆటో యూనియన్, ఇవన్నిటిని కూడా ఈరోజే పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. గుడులు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా గుళ్ళు కట్టిస్తాం. ఎవడన్నా వచ్చి వీటి మీద చేస్తే తాట తీస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. మన అందరికీ తెలిసిందే, నిన్న కొంతమంది అధికారుల అత్యుత్సాహంతో జరిగిన దురదృష్టకర సంఘటనను ఎమ్మెల్యే గారిపై నెట్టి వాళ్ళ పబ్బం గడుపుకునేందుకు కొంతమంది రాజకీయ నాయకులు, పని పాట లేని పనికిమాలిన రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు క్రియేటరే కానీ కూల్చివేతల విషయంలో గుళ్లను నాకు తెలిసి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఒక 12 గుళ్లకు 3 కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని తెలుసుకొని ఎంబడే జరిగిన సంఘటనపై విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చి వెంబడే ప్రతి స్థలంలో ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో అక్కడ పునర్నిర్మాణం బాధ్యతను అప్పగించి వెంబడే వారి సతీమణి మనాలి ఠాకూర్ గారి చేత అన్ని కూడా మళ్ళీ శంకుస్థాపన చేసే కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా అన్ని స్థలాలలో ఈ దేవాలయాలు మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. అందరూ పనికి మాలిన నాయకులు కొందరు అదే పనిగా బురద తల్లే కొంతమంది నాయకులను హెచ్చరిస్తున్నాం. రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ గారు గుళ్లను కానీ ఏదైనా నిర్మాణం చేసి ఒక కొత్త ధనాన్ని, ఒక కొత్త నిర్మాణాన్ని, కొత్త నగరాన్ని నిర్మించేందుకు సంకల్పించుకున్న నాయకుడు. ఆయన మీద బురద చల్లడానికి కొంతమంది ప్రయత్నం చేస్తాను. ఆయన మీద బురద చల్లడంటే ఆకాశం మీద ఉంచినట్టే మీ ముఖాల మీద పడుతుంది. జాగ్రత్త బిడ్డ. తప్పనిసరిగా రాజ్ ఠాకూర్ గారు ప్రతి గుడి నిర్మాణం చేసి మళ్ళీ ఎవరైతే దాంట్లో పూజలు నిర్వహించుకునే వాళ్ళలో వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తామని సందర్భంగా తెలియజేస్తూ
గోదావరికని పారిశ్రామిక నగరంలో అన్ని పార్టీలు పలు పక్షాల బాధ్యులతో అఖిలపక్ష సమావేశం స్థానిక పోచమ్మ గుడి వద్ద జరిగింది. ఈ నేపథ్యంలో వారు కదం తొక్కారు. ఈ ప్రాంతంలో దారి మైసమ్మ గుళ్లను నిలమట్టం చేయడాన్ని వారు ఆక్షేపించారు, ధ్వజమెత్తారు. పోచమ్మ గుడి నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయ ముఖద్వారం వద్ద బైఠాయించారు. మున్సిపాలిటీ జంక్షన్ వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పక్షాల నాయకులు మాట్లాడారు. ఫోన్ మోగకుండా ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టి ఈ కార్యక్రమం దేన్ని ఉద్దేశించి చేస్తున్నారనే ఒక విషయం మీద మనందరం గమనించి మన యొక్క కార్యక్రమం దయచేసి వచ్చినటువంటి భక్తులు రాజకీయాలకు అతీతంగా ఏదైతే హిందూ దేవాలయాల మీద దారి మైసమ్మ గుడుల మీద దాడి జరిగిందో ఆ దాడిని ఖండించడానికి సమిష్టిగా ఇక్కడికి విచ్చేసినటువంటి గోదావరికని హిందూ బంధువులందరికీ
అదేవిధంగా రాజకీయ పక్షాలందరికీ కుల సంఘాలందరికీ హిందూ ఐక్య వేదిక తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇంత చౌరస్తా వేదికగా హిందూ సమాజం మీద విసిరబడ్డ ఛాలెంజ్ ఏదైతే ఉన్నదో దాన్ని నిన్నటి రోజున చిన్న సమావేశంతో ప్రకటించగానే ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మన ఊరు, మన కన్న తల్లి, మనమంతా భూమి పుత్రులం. ఈ రోజున ఒక సంఘటన జరిగిందన్న వల్లే ఇవాళ కంటదడి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ మాతృమూర్తి, చాలా మంది మాతృమూర్తులు భూమి మీదకి వెళ్ళిపోయినరు. కానీ మన ఇంటి ముందట అమ్మలగన్న అమ్మను అమ్మవారిలాగా భావించి మనం నిత్యం పూజ చేసుకున్నటువంటి వాళ్ళము. మనకు సెంటిమెంట్లు ఉంటాయి, మనకు భావోద్వేగాలు ఉంటాయి. ఎందుకంటే భావోద్వేగాలు లేనటువంటి వాళ్ళ ఇవాళ భావోద్వేగం అంటే తెలియనటువంటి వాళ్ళు ఇవాళ ఔరంగజేబు పాలన ఇలా రామగుండం నియోజకవర్గం గడ్డ మీద నడుస్తా ఉన్నది. 100 గుళ్ళను గుల్లగొట్టిర్రు, 100 గూళ్ళు కొట్టి మానవ ప్రాణాలు తీసిండ్రు అని పుస్తకాలను చదువుకున్నాం. కానీ ఇవాళ ఇంత గోదావరి కాని గడ్డ మీద నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఒక దొంగల ఒక పిరికి పంద చర్యలాగా ఇలా మన ఆత్మగౌరవం అనేటువంటి గుళ్ళను కూలగొట్టి రాక్షసానందాన్ని వికటత్వాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళందరికీ తగిన బుద్ధి కార్మిక క్షేత్రం నుంచి సరైన సమాధానాన్ని ఇలా పెద్దలందరూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఇవాళ సామాజిక చైతన్యానికి రథసారథులు ఇవాళ కంటతడి పెట్టి ఇలా పొద్దు ఊగితే ఎట్లా గడిచిందిరా భయ్, రేపు ఎట్లా గడుస్తుంది అనే వాళ్ళ నుంచి మొదలు పెడితే గోదావరి కానీ ఏళ్ల మీద ఉన్నటువంటి శక్తులు అన్ని కూడా ఈ గడ్డ మీదకి వెళ్ళి వీడియోల కంటే చూస్తా ఉన్నాయి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. కూలగొట్టిన వాళ్ళకి చర్య చేస్తా ఉన్నాం. ముక్కు భూమికి రాపిస్తాం. ఇక్కడ ఇలా ఏడిచి తూడిచి కన్నీళ్లు పెట్టుకొని ఇవాళ మమ్మల్ని గోస పెట్టి ఏడిచి తూడిచి కన్నీళ్లు పెట్టుకునే స్థితికి తీసుకొచ్చిండ్రు. మేము ఏమి ఇచ్చినా ఇవ్వపోయినా, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ఇవ్వపోయినా ఈ ప్రభుత్వాన్ని మేము మా రెక్కల కట్టం మీద మేము బతుకుతా ఉన్నాం. మా రెక్కల కట్టం మీద మేము ఆధారపడి బతుకుతా ఉన్నాం. పోషవ తల్లి కొట్టిందని చెప్తారు పెద్దోళ్ళు. 36 దేవుళ్ళ కన్నా ముందు పోషవ తల్లి అని చెప్పి చెప్తారు. నేను ఈ పోషవ తల్లి గుడి ముందట ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, దీనికి కారణమైనోడు కుసెళ్తాడని నేనైతే అనుకుంటలేను. 100% ఇది. ఇవాళ నిజంగా హిందువులకి బతకడానికి ఉన్నది ఒకే ఒక దేశం, మన భారతదేశం. ఈ రామగుండం నియోజకవర్గంలో ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ ఔరంగజేబు పాలన ఇక్కడ నడుస్తా ఉన్నది. ఇవాళ హిందువుల యొక్క ఆలయాలు మనం ఇవాళ మైసమ్మ గుళ్ళు ఏడగట్టుకుంటామన్నా, ఆటో యూనియన్ ఉన్నది, అక్కడ అడ్డ మీద ఒక చిన్న గుడి కట్టుకుంటాం. ఎందుకు? ఆటో నడిపెట్టో అన్నదమ్ముళ్ళు బయటికి పోతే ఎట్లాంటి ప్రమాదం జరగద్దు. రోజు కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళు పొద్దంతా నడిపితే 300 వస్తాయి. ఆ 300తో నీ కుటుంబం వెళ్ళాలి అంటే ఆ ఆటో నడిపే అన్నకేం కావద్దని ఆడ మైసమ్మ గుడి కట్టుకుంటాం. ఇంకేడ కడతాం? లారీ అడ్డా ఉన్నది, టాక్సీ అడ్డా ఉన్నది, ఆడ కడతాం. ఇలా అక్కడ మనం పోతా ఉంటే మందమారి బొక్కల గుట్ట కాడ అక్కడ ఎన్ని ప్రమాదాలు జరిగినాయి. ఆడ బొక్కల గుట్ట అని పేరెందుకు వచ్చింది? ఆడ ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చచ్చిపోతే ఆడ బొక్కల గుట్ట కాడ మైసమ్మ తల్లి గుడి కట్టుకున్నాం. ఇలా గుడి కట్టి పూజలు చేసిన కాడ నుంచి ఒక ప్రమాదం అన్న జరిగిందా? ఇలా మనం పోతా ఉంటే ఇక్కడ బుగ్గ టెంపుల్ దగ్గర పోతా ఉంటే ఆ ఫ్లైఓవర్ దగ్గర ఎన్నిసార్లు బస్సులు పోతావట, ఎంతమందిని తీసినాం ఈ చేతులతోటి. అక్కడ గుడి కట్టుకొని వాళ్ళ పోయే వాహనదారులందరూ కూడా మైసమ్మ కొలుతారు. ఇలా మాట్లాడేటోళ్ళకు సోయి ఉండాలి. ఇలా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ప్రమాదాలు జరుగుడు కాదు. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ మైసమ్మ తల్లి వెలుస్తుంది, అక్కడ అందరినీ కాపాడుతుంది తల్లి. బుద్ధున్నోడు ఇవాళ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఈ గుళ్ళకి ఎవరైతే కూల్చివేతలకి కారణమైనటువంటి, ఇక్కడ ఎవరైతే కూల్చివేసిండ్రో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత, నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకు నోరు తెరవరు? ఇవాళ ఏదన్నా చిన్న జరుగుతూనే వచ్చాడా రకరకాల ఎక్స్పోజులు ఇచ్చుకుంటారు కదా. మరి ఇలా 50-60 గుళ్ళు ఇవాళ కూల్చివేస్తే ఎందుకు నోరు మెదపరు?
కాబట్టి దీనికి 100% నైతిక బాధ్యత ఎమ్మెల్యేదే. ఇవాళ రాజీనామా చెయ్యాలి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఊరుకునేది లేదు, ఇది ఆరంభం మాత్రమే. ఇవాళ ఇది ప్రారంభించినమో తప్పకుండా మీ మెడలు వంచి ఆ గుళ్ళు ఎట్లా నిర్మాణం చేయాలో హిందూ సమాజానికి ఎరుక. ఇది హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ పోషవ్వ గుడి దగ్గర నుంచి వెంటనే కూల్చివేసినటువంటి ఆలయాల నిర్మాణం జరగాలి, లేకపోతే నైతిక దాడులు తప్పవు, నైతిక దాడులు తప్పవని చెప్పి వాళ్ళ హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఈ ఊళ్ళో ఏ సంఘటన జరిగినా ఎంత నష్టం జరిగినా మాట్లాడడానికి భయపడతారు. ఆ విధంగానటువంటి క్రూరత్వం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ఈ ప్రాంతంలో ఏదైనా చేయాలంటే భయపడ్డటువంటి సంఘటనల ఇవాళ ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క గరీబు గుడిసెలు ఇల్లు కూలగొడతా ఉంటే ఎవరు ఏమంటలేరు అని చెప్పేసి ఇవాళ గరీబ్ గుళ్ళు, ఇవాళ రోడ్ పంట ఉన్న గుళ్ళన్నీ కూడా గరీబియే. ఇవాళ పోషమ్మ మైసమ్మ అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం, మన కుటుంబంలో ఒక భాగం. ఇవాళ అక్కడ బుగ్గా గుడి కాడ మనం చూసుకుంటే ఒక 50 ఏళ్ళకెళ్ళి అక్కడ చిన్నగానే ఉన్నది ట్రాక్ పక్కపంటి బ్రిడ్జి. అక్కడ అనేక మంది సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పెద్దలు అక్కడ దారి మైసమ్మని పెట్టుకొని పూజించుకొని ఈ ప్రభుత్వం కాపాడతలేదు కానీ మీరైనా కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి పెట్టుకొని అక్కడ పూజించుకుంటే అనేక సంఘటనలు తప్పిపోతున్నాయి. దాన్ని అదే విధంగా తెలంగాణ ప్రాంతం అంతలో కూడా ఎక్కడ పోయినా దారి పంటి దారి మైసమ్మ గుళ్ళు ఉంటాయి. దారి మైసమ్మ, దాని పేరే దారి మైసమ్మ. కాబట్టి అసంటి గుళ్ళని కూల్చాలని ఏ విధంగా అనిపించింది? అరే ఆ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలివి లేకపోతే కనీసం అధికారులు ఐఏఎస్ చదివినరు, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివిపోయిన మీకన్నా సోయలేదా? ఇది ప్రభుత్వం చేసే పనికి ఒక కార్యాచరణ ఉంటది, ఒక ప్రాసెస్ ఉంటది. నువ్వు ఒక నోటీస్ ఇయ్యి, ఒక పత్రికా ప్రకటన ఇయ్యి, చెప్పు, అవేర్నెస్ దే, మనుషులను కన్విన్స్ చేయి. నువ్వు చెప్పి ఇక్కడ అడ్డం ఉన్నది నాయన జర పక్కకు కట్టుకో అంటే ఇక్కడ వద్దు అనే ఎవ్వరు కూడా ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళు లేరు. నీకేమున్నది? ఏమైనా అహంకారంతో ఏదైనా జరుగుతా, నేను ఏదేమైనా చేయొచ్చు, ఎవరి మీదైనా జులుం చేయొచ్చు అనే అటువంటి అలుసు తీసుకొని వాళ్ళ ఆ సంఘటన జరిగింది. ఎవరైనా హర్షిస్తారా? ఇక్కడ మైనార్టీ నాయకులు కూడా మన కోసం వచ్చారు. నిన్న వాసర్ల జోసఫ్ కూడా నా వెంబడి తిరిగి అక్కడ కంప్లైంట్ ఆయన కూడా పేరు రాసి ఇచ్చారు. ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తాను. కాబట్టి ఇప్పటికైనా మక్కాన్ సింగ్ గారికి చెప్తా ఉన్నా, నువ్వే ఆర్డర్ ఇచ్చి కూల్పించినవి ఇవన్నీ, నీవు చేసిన పనే. నువ్వు తప్పిదం వల్ల ఇవాళ అధికారులు బలయ్యే పరిస్థితికి వస్తారు. మేము అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు ఇటువంటి మాయ మాటలలో లొంగి మీ ఉద్యోగాలకు ప్రమాదాలు తెచ్చుకోవద్దని చెప్పేసి. ఇప్పటికైనా మక్కాన్ సింగ్ తెలివి తెచ్చుకొని ఈ యొక్క గోదావరిఖని సమాజానికి తప్పైందని క్షమాపణలు చెప్పి బేషరతుగా అవన్నీ కూడా కట్టియాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. రెండవది, ఎవరైతే అధికారులు దీని మీద అరే చెత్త ట్రాక్టర్లో తీసుకుపోయి పడేసి ర్యాకులో కొట్టి ఎంత అధ్వానం చెప్పండి. కనీసం మన ఇంట్లో ఒక ఫోటో ఉంటే, దేవుని ఫోటో ఉంటే దాన్ని భిన్నం చేయాలంటే నానా రకాల ఇబ్బంది పడతా ఉంటాం మనం. ఎట చేయాలరా దీన్ని పడేయాలంటే మనసు ఒప్పది, ఉంచుకుంటే ఒప్పది, దాన్ని ఏం చేయాలనే సంక్లిష్టంగా గుళ్ళలో పోయి దాచిపెట్టేస్తారు. ఇంతటి ఉన్నది మన నాయనల ఫోటోలు కూడా ఖరాబ్ అవుతుందని ఏం చేయాలని మనం ఉంటా ఉంటే, నువ్వు రోడ్డు మీద ఉన్న గుళ్ళలో ఉన్న దేవుళ్లను, శివలింగాన్ని ఏ విధంగా మీకు మనసు వచ్చిందా తీయాలనే దానికి మీరు ఎంత దుర్మార్గమైనటువంటి మనసు అయితే ఇట్లాంటి చర్యలు చేస్తారు. దేవుళ్ళనే కూలగొడతారంటే మా అసంటే మనుషులేదు ఏం లెక్క? రేపు మా ప్రాణాలకు ఎక్కడ గ్యారంటీ ఏడున్నా చెప్పారు. కార్తీక పౌర్ణమి నాడు మన ఆరాధ్య దైవమైనటువంటి శివ కేశవులకు ఇష్టమైన రోజు దొడ్డి దారిన రాత్రి నగరం నిద్రపోతున్న వేళ ఒక దుండగులలాగా వచ్చి మన యొక్క గ్రామ దేవతలైనటువంటి మైసమ్మ, పోషమ్మ, ఏల్పమ్మలకు సంబంధించినటువంటి విగ్రహాలను, గుడులను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మీకు రోడ్డు వెడల్పు అని అంటున్నారు, రోడ్డు సుప్రీంకోర్టు ఏదో గైడెన్స్ ఇచ్చింది అని అంటారు. సుప్రీంకోర్టు గైడెన్స్ దేనికి ఇచ్చింది? జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు ప్రధానమైనటువంటి దాంట్లో యాక్సిడెంట్లు అయితే అని చెప్పేసి చెప్పిండ్రు. గల్లీలో రమేష్ నగర్ లో ఏమున్నదండి? రమేష్ నగర్ లో ఒక సైడ్ కు ఆటో యూనియన్ దాదాపు ఒక 500 ఆటోలకు సంబంధించినటువంటి ఆటో యూనియన్ చాలా రోజు శివలింగాన్ని పెట్టుకొని ప్రతిరోజు పూజలు చేస్తారు. అటువంటి విగ్రహాన్ని నిర్దాక్షిణ్యంగా గుర్తించారు. అట్లా ఈ 46-50 విగ్రహాలలో
మేజర్గా అంటే అటువంటి విగ్రహాలనే కూల్చేసినటువంటి సందర్భం. మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ నగరాన్ని కూల్చివేతలే పనిగా పెట్టుకున్నారా? ఇంకా వేరే ఏం లేదా? మరి ఏమి మీకు మీ ఆలోచన ఏంది? దీన్ని అడుగుదామనంటే సోషల్ మీడియా వేదికగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది మరి మీరు ఆలోచించాలని అంటున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని మాత్రం ఊరికే వదిలిపెట్టేది లేదు. మనందరం కూడా సంఘటితమై ఈ యొక్క కూల్చివేతలను ఖండించి భవిష్యత్ కార్యాచరణ ఐక్య వేదిక ద్వారా ఏదైతే ఇస్తున్నారో దాని అందరూ కూడా అమలు పరిచే విధంగా అందరం కూడా ఏకం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక విచిత్రం ఏంటంటే అన్ని కూలగొడితే ఎవరు ప్రజలు ఏం స్పందించాలి. ఆఖరుకు అమ్మతోడు పెట్టుకుంటారు, ఒకటి బాగుపడలేదు. ఆఖరికైతే ఒక్కడే ఔరంగజీవి గారికి అడిగోడు కూలగొట్టి ఒకటే 46 గుళ్ళను కూలగొట్టి పారేసాడు. అంటే ఔరంగజీబును మర్పించేటట్టు చేస్తుండంటే మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే చెప్తే చేసిందా కమిషనర్ ఇష్టం వచ్చినట్టు చేసిందా? మరి వాళ్ళు దేనికోసం చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు అక్కడ హైదరాబాద్ జరిగే ఎలక్షన్కి ఏమైనా మైనార్టీలు మీరు గుళ్ళ కొట్టాం ముస్లింలందరూ మాకు ఓట్లు ఏమని చెప్పినట్టు సిగ్నల్ పంపించడాక ఏదో అర్థం కాలే. ఒక విచిత్రం ఏంటంటే రాత్రి 3 గంటల దొంగలు లేక గుళ్ళ కొట్టుడేంటిది. అయితే నువ్వు ఇంట్లో మైసమ్మని పెట్టుకుంటావు, చెట్టు కింద పెట్టుకుంటా కూడా గుళ్ళ కొడతావా? ఎలా ఉండాలి, ఏంటి భక్తి అనేది ఎలా ఉండాలనే భక్తి భావంతో మనం ముందుకు వెళ్తున్న తరుణంలో మైసమ్మ తల్లి అంటే ఒక గ్రామ దేవత. ఈరోజు మనం పోచమ్మ తల్లి ఆధీనంలో మనందరం ఉన్నామనేది వాస్తవం. మరి ఇలాంటి దేవాలయాలపై దాడులు జరగడం అనేది చూసుకుంటూ వస్తున్నాము. మరి మనం ఖండిస్తూ వస్తున్నాము. అయినా మార్పు రాకపోవడము. మరి ఈరోజు గోదావరిఖని పట్టణంలో ఒక మైసమ్మ తల్లి ఎన్నో ఆలయాలను మరి శిథిలం చేసేసి మరి ఆనందం పొందుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను ఒక భవానీ దేవి ఉపాసకుడిగా చెప్తున్నాను, మనము మైసమ్మ తల్లి అంటే 24 అవర్స్లో రియాక్షన్ భయంకరంగా ఉంటుంది. అది నా అనుభవంతో చెప్తున్నాను. ఖచ్చితంగా ఎవరైతే ధ్వంసం చేసిరో దానికి ఎవరైతే బాధ్యులైతారో అతి త్వరలోనే మనందరం గమనిస్తాం. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. మరి ఎవరైనా దేవాలయాల జోలికి వెళ్ళాలి అంటేనే భయపడాల్సిన రోజులు రాబోతున్నాయి. మరి నిజాం నవాబుల కాలంలో విన్నాం గుళ్ళను ధ్వంసం చేసిన సంఘటనలు. మరి ఈ రోజున ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఎట్లయితే ఉద్యమం చేసినామో మరి అదే స్ఫూర్తితోని అందరం కూడా రాష్ట్రం సాధించుకున్నాక మనకు ప్రజా వ్యతిరేక, హైందవ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వ దుశ్చర్యలను మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ బీఎంఎస్ తరఫున మనందరి తరఫున తీవ్రంగా ఖండన చేస్తా ఉన్నాం. మా గుళ్లను, మా ఆచారాలను, మా హైందవత్వాన్ని మీరు కించపరిచే ఏ ప్రభుత్వం అయినా మరి కార్మిక వర్గం గాని, ప్రజలు గాని, పారిశ్రామిక ప్రాంత ప్రజలు గాని, వ్యాపారస్తులు గాని, రాజకీయ పార్టీలు గాని మిమ్మల్ని గద్దె దించేదాకా నిద్రపోవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్, స్టాండర్డ్ రూమ్స్, ఏసీ సౌకర్యం, ఫ్రీ వైఫై. అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్, ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది. మా ప్రత్యేకతలు: బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్, 200 మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్, ఏసీ డైనింగ్ హాల్స్, అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్, అడ్డగుంటపల్లి, గోదావరిఖని. సెల్ నంబర్ 8978736108. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దారి మైసమ్మ గూడులను కూల్చివేసిన ఘటన చాలా దురదృష్టకరమని, అధికారుల అత్యుత్సాహం ప్రజాప్రతినిధులకు తెలియకుండా చేసిన తప్పిదమన్నారు. ఈ తప్పిదం చేసిన అధికారులు ఇందుకు నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు మహంకాళి స్వామి, గట్ల రమేష్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలువ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, ముస్తఫా తదితరులు ఉన్నారు. నిన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఈ ప్రాంతంలో జరిగిన చిన్న చిన్న రోడ్లపై ఉన్న టెంపుల్స్ ను ఏదైతే కూల్చివేత జరిగిందో అది చాలా దురదృష్టకరం. అధికారుల అత్యుత్సాహం, ప్రజాప్రతినిధులకు తెలవకుండా అధికారులు చేసిన తప్పిదం.
ఈ అధికారులు ఎవరైతే తప్పిదం చేసిర్రో దానికి ఖచ్చితంగా వాళ్ళు నైతిక బాధ్యత వహించవలసి ఉంటుందనేది గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న రాత్రి మాట్లాడి చెప్పడం జరిగింది. ఈ అధికారులు చేసిన తప్పిదాన్ని కూడా నిన్న ఒక టీఆర్ఎస్ పార్టీకి చెందిన రామగుండం నాయకుడు దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి మీదకే రుద్దేతందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ నాయకునికి కొంచెం జ్ఞానము బుద్ధి కల్పించాలని చెప్పేసి ఆ పోచమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు నిత్యము ఏదో ఒకటి ఎమ్మెల్యే గారిని ఎట్లా బదనాం చేయాలనే ఆలోచన తప్ప రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మనం ఏమైనా చేయగలుగుతామా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఏమైనా చేయగలుగుతామా, అభివృద్ధి చేస్తూ ఉంటే దాంట్లో ఏమన్నా మనం పాలు పంచుకోగలుగుతామన్న ఆలోచన లేకుండా కేవలం రాజ్ ఠాకూర్ గారిని ఎట్లా బదనాం చేయాలనే ఆలోచనతోటి ఒకదానితోటే ముందుకు వెళ్తా ఉన్నారు. నిజంగా గుళ్ళు ఏదైనా చిన్న చిన్న గుళ్ళు ఉంటే కూలగొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయలు ఇవాళ మా సోదరుడు మాట్లాడినట్టు రామగుండం గుండాల మీద దాదాపుగా 20 కోట్ల సొంత నిధులతోటి కొండగట్టు దేవాలయాన్ని తలపించే విధంగా ఇవాళ దాదాపుగా 125 అడుగులతోటి హనుమాన్ టెంపుల్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఎవరినన్నా ఒక రూపాయి చందా అడిగిండా, ఎవరినన్నా ఇబ్బంది పెట్టిండా? ఇది నా సంకల్పం, ఇక్కడ హనుమాన్ టెంపుల్ వెలిసిందని చెప్పేసి విహెచ్పికో విశ్వ హిందూ పరిషత్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ వచ్చి కూడా కొబ్బరికాయలు కొడతా ఉంటే ఇది నేనే సొంతగా నిర్ణయం తీసుకొని నా సొంత డబ్బులతోటి నిర్మాణం చేస్తామని దాదాపుగా 20 కోట్ల రూపాయలతోటి ఇవాళ కొండగట్టును తలపించే విధంగా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నది. నిజంగా కూడా ఇవాళ వసంత్ నగర్ లో 1 వే ఉన్నప్పుడు ఎంతో మంది యాక్సిడెంట్లు అయి చనిపోవడం జరిగింది. అక్కడ గౌరవ మనాలి ఠాకూర్ గారు అక్కడ పోయి పూజలు చేసి వచ్చేసి ఆమె అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇబ్బంది అవుతున్నాయి, ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ 20 కోట్ల రూపాయలు పెట్టి టెంపుల్ కట్టిస్తాను మంచిగానే ఉన్నది కానీ ప్రజల కాడ రోడ్ల మీద ఇబ్బంది జరుగుతూ ఉన్నదంటే ఇలా వసంత్ నగర్ అధికారులతోటి మాట్లాడేసి కొంత సొంత డబ్బులు పెట్టుకుని ఇలా దారిమైసమ్మ టెంపుల్ దాదాపుగా 2-3 కోట్ల రూపాయలతోటి ఇలా ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు పనిచేస్తా ఉన్నాడు గౌరవ ఎమ్మెల్యే గారు. అది కాకుండా ఆ నాయకుడు రామగుండం నాయకుడు చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సమ్మక్క గుడి దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు బూట్లతోటి తిరుగుతా ఉన్నాడు. అరే నాయన, సమ్మక్క గద్దెలే లేవు అక్కడ. ఆ గద్దెలన్నీ కింద ఉండి నీళ్లు వచ్చి ఈరోజు అక్కడ ఇబ్బందులు కలుగుతా ఉంటే ఆ ఏదైతే సమ్మక్కకు సంబంధించిన కమిటీ వాళ్ళు వచ్చేసి మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రోజు గుళ్లకు 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు, ఈ రోజు సమ్మక్క గురించి కూడా మీరు పట్టించుకోవాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సమ్మక్క కమిటీ వాళ్ళు గౌరవ ఎమ్మెల్యే గారికి. ఆ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ తోటి సీఎండి బలరాం నాయక్ గారితో మాట్లాడి దాదాపుగా 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా టెండర్ ప్రక్రియ చేసి ఈ రోజు సమ్మక్క సారక్కను మేడారం జాతరను తలపించే విధంగా రామగుండంలో కూడా ఉండాలి, నా ప్రాంతంలో ఉన్నట్టు ఎక్కడ కూడా జాతర ఉండద్దని చెప్పేసి ఈ రోజు ఆ గద్దెలను ఏదైతే పాత గద్దెలు ఉన్నాయో అవి భూమికి 5 అడుగుల లోతున ఉంటాయి, ఇలా భూమికి 5 అడుగుల పైన తీసుకొచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తా ఉన్నారు. ఈ రోజు మేము గుడులు కట్టుకుంటా పోతా అంటే వాడు గుళ్ళు కూలగొట్టుకుంటా వస్తా ఉన్నాడు. వెనక గుళ్ళు కట్టేటోని అభినందించుడు పోయి గుళ్ళు కూలగొట్టేటోని ఇబ్బంది చేసుడు పోయి దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఎమ్మెల్యేనే చేస్తా ఉన్నాడు. ఇన్ని 1000 కోట్లు దాదాపుగా 1000 కోట్ల రూపాయలతోటి ఈ రోజు ఎమ్మెల్యే గారు గుళ్ళను కట్టిస్తా ఉంటే వాడు గుడి కూల కొడతా ఉన్నాడు. ఏం పని లేక పాట లేక చివరస్తలు వచ్చి కూర్చొని ఈ రోజు అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే గారు ఇట్లా అభివృద్ధి చేస్తే 20 ఏళ్ళు పాతకపోతాడు, మళ్ళీ వాడు గెలవాడు, మా పరిస్థితి ఏంది, మాకు రాజకీయ భిక్ష లేదు, ఇన్ని రోజులు ఈ రాజకీయ భిక్షతోటి మేమందరం కూడా కోట్ల రూపాయలు అక్కడ సంపాదించుకున్నాము, ఆ సంపాదన అంతా ఒడగొడతాడు ఈ ఎమ్మెల్యే అనే బాధ తప్ప వీళ్లకు ఎక్కడ ప్రజల మీద ప్రేమ గాని ప్రజలకు ఏదైనా లాభం చేయాలనేది ఎక్కడ కూడా లేదు. ఈ రోజు మాట ఇస్తా ఉన్నాం రామగుండం ప్రజలందరికీ గుర్తుపెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఈ రోజు ఉదయం మాట్లాడిండు. ఏదైతే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో డివిజన్లు ఉన్నాయో ఆ అన్ని డివిజన్లలో కూడా 1 గుంట 2 గుంటలు మంచిగా స్థలం చూడండి. ప్రతి డివిజన్ లో రోడ్ల పక్కకు చిన్నవి కాదు, ప్రతి డివిజన్ లో ఒక మంచిగా బ్రహ్మాండమైన ఒక గుడి కట్టిస్తాం డివిజన్ కోటి. ప్రజలందరూ ఆ డివిజన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అమావాస్య టైంలో ఏదైతే ఆ అమ్మవారిని దర్శించుకుంటారో ఆ సమయంలో
మంచిగా బోనాలతోటి ఎవరు డివిజన్ల వాళ్ళు జాతరలాగా చేసుకునేందుకు ప్రతి డివిజన్లో గుడి కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నుంచి మనం తీసుకుందాం. ఆ డివిజన్లలో గుడులు కట్టిద్దామని చెప్పేసి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలతోటి వారి ప్రజలందరికీ కూడా మేము కూడా మాట ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి డివిజన్ లో మీరు స్థలాలు చూపించండి. ఆ స్థలంలో బ్రహ్మాండంగా పోచమ్మ టెంపుల్, మైసమ్మ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్, రాయి మైసమ్మ టెంపుల్ కట్టిద్దాం. ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకొని మేమందరం కూడా ప్రజలకు మాట ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా స్థలం ఉన్నదనేది మీరు తీసుకొని క్యాంప్ ఆఫీస్కు రండి. ఆ ప్రాంతంలో గుడి కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఎమ్మెల్యే గారి ఆత్మీయులుగా మేము నిర్ణయం తీసుకున్నాం. మేము చేస్తామని చెప్పేసి ప్రజలకు మాట ఇస్తా ఉన్నాం. ఇదంతా చేస్తా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మా సోదరుడు మేమందరం కూడా ఒక చైర్మన్ గా మేము కూడా ఎక్కడెక్కడైతే ఆటో యూనియన్ వాళ్ళు వీళ్ళు చిన్న దగ్గర కూడా రోడ్ల పక్కకున్న వీటిని కూడా దుర్మార్గులు కూలగొట్టడం జరిగింది. వాటిని వెంటనే ఈ రోజే ఇవ్వాలనే ఆ గుడులు ప్రారంభిస్తాం. తప్పకుండా అది ఎక్కడైతే స్థలంలో కూలగొట్టినో కొంచెం రోడ్డుకు దూరంగా తీసుకెళ్లి ఆ గుడులను ఇవ్వాలనే ప్రారంభిస్తాం. ఈ రోజు నుంచే కట్టించడం స్టార్ట్ చేస్తాం. ఈ గుళ్లకు సంబంధించింది దొంగ రాజకీయ నాయకులు ఓడైతే 20 ఏళ్ళు బీజేపీలో పనిచేసాడు, 10 ఏళ్ళు టీఆర్ఎస్ లో పనిచేస్తున్నాడు. బీజేపీ మేమే హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పుకునేటోడు, సిగ్గు లేకుండా మాట్లాడేటోడు, ఎమ్మెల్యే మీద అభాండాలు మోపేటోడు ఎందుకు ఒక్క గుడి కూడా కట్టియలేదు, ఒక్క చిన్న టెంపుల్ కూడా కట్టియలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మేమందరం కూడా ఒకసారి ఇంతకుముందు ఏదైతే ఇక్కడ లక్ష్మీనగర్ లో మేము కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఆ గుడి కనీసం అక్కడ మనుషులు ఓరాకుంటుంటే చుట్టూ కాంపౌండ్ వాల్ వేసి, చుట్టూ రోడ్ వేసి, మట్టి పోయించి, చెట్లు పెట్టి, బోర్వెల్ వేయించి ఈ రోజు ప్రజలందరూ కూడా సంతోషంగా అమ్మవారిని దర్శించుకునేటట్టు చేసినాం. ఈ రోజు సిఎస్పీ కాలనీలో ఒక కార్పొరేటర్ గా ఉంటే దాదాపుగా 20 లక్షలు పెట్టి అక్కడ టెంపుల్ కట్టించి మిమ్మల్ని అందరిని పిలిచి భోజనాలు పెట్టించినాం. మాకు ప్రేమ ఉన్నది అమ్మవారి మీద. అమ్మవారితో ఆశీర్వాదంతో ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినాం. అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి ఈ రోజు మేము ఎవరు చెప్పకుండానే మేము గుళ్ళు కట్టించినాం, కట్టిస్తా ఉన్నాం. మీ లెక్క ఎక్కడ నిజంగా మావాడు చెప్పినట్టు ఒక్క రోజు కూడా గుడికి పోనోడు, దేవునికి దండం పెట్టనోడు ఈ రోజు ఎమ్మెల్యేను బదనాం చేసేందుకు అనవసరమైన అభాండాలు మోపి ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నం చేస్తే బిడ్డ మీ అంతు చూసేందుకు కూడా వెనుకకు. ఇలాంటి చిల్లర పనులు, చిల్లర రాజకీయాలు చేయకండి. నిజంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఈ రామగుండంలో ఏమన్నా ఉంటే, ఒకవేళ చేయకుంటే ప్రజల తరపున మీరే ఇదే ప్రెస్ క్లబ్ కి వచ్చి మాట్లాడండి. పలానానికి రోడ్డు లేదు, పలానా డివిజన్ల డ్రైన్లు లేవు, పలానా డివిజన్ల కరెంటు పోర్లు లేదు, పలానా డివిజన్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదని రండి మాట్లాడదాం. ఈ రోజు దాదాపుగా మీరు 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత రామగుండంకు 10 కోట్లు కూడా తీసుకురానోడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు కేవలం 2 సంవత్సరాలలో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు రామగుండాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులకు మంచినీళ్లు ఇప్పియనోడు, సింగరేణి కార్మికులందరూ జీఎం ఆఫీస్ ముందర ధర్నా చేస్తే, మురికి నీళ్లు పట్టకపోయి ధర్నా చేస్తే ఒక్కరోజు కూడా సింగరేణి కార్మికులకు మాట్లాడనోడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 27 కోట్ల రూపాయలతోటి ఆర్జీఎఫ్ ర్యాపిడ్ గ్రావిటీ ఫోర్స్ వాటర్ ది సప్లై ఇప్పుడు ఈ రోజు ఆడ ఏదైతే గంగానగర్ లో కడతా ఉన్నారు, సింగరేణి ఆర్జీ 1, 2, 3 3 డివిజన్లకు మంచినీళ్లు అందించేందుకు ఇలా ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చిర్రు, పూనుకున్నారు, పనిచేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ లేకుంటే రోడ్లకు అడ్డంగా ఉన్నాయనో ఏదో ఒక కారణం చేత అధికారులు తీసేసే ప్రయత్నంలో ఎక్కడనో చిన్న పొరపాటు జరిగి అత్యుత్సాహంతో ఏమైనా పొరపాటు జరిగితే జరగచ్చు, కానీ ఈ విషయంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు. ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో లేకుండా జరిగిన పని. అలాంటి సంఘటన జరిగినందుకు, ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగినందుకు మేము కూడా చింతిస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి హిందువుల మనోభావాలు కానీ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా కానీ దానికి తప్పనిసరిగా మేము కూడా చింతిస్తున్నాం. జరిగిన దాని మీద తప్పనిసరిగా మా ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే విచారణ జరిపించి సంబంధిత బాధ్యుల మీద తప్పనిసరిగా చర్యలు ఉంటాయి, చర్యలు తీసుకుంటారు. అందులో అనుమానమే లేదు. అదేవిధంగా ఇదే కొంతమంది ఇక్కడ జరిగే అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎట్ సేమ్ టైం ఎక్కడ అవకాశం దొరికితే ఎమ్మెల్యే గారిని డ్యామేజ్ చేద్దామనే పని కట్టుకొని ఇలాంటి ఏమైనా జరుగుతాయా, జరగంగానే ఎమ్మెల్యే గారి బురద చల్లుదామనే ఒక కాన్సెప్ట్ తోటి కొంతమంది పని లేని నాయకులు, పనికి మాలిన నాయకులు ఈ గోదావరి కల్లా తయారైనలు వాళ్ళు ఎమ్మెల్యే మీద బురద చల్లే ప్రయత్నం చేస్తాను. మేము చెప్పేది ఒకటే, ఎవరికైనా
అవన్నీ కూడా దాదాపుగా రోడ్లకు కొంతమంది ఏకంగా సోషల్ మీడియా సెల్లులు పట్టుకొని పోయి ఆ దర్గాల కాడ ముస్లిం దర్గాల కాడ దమ్ముంటే ఇవి వీకేయింది అవి వీకేయింది అనే ఒక దీన్ని ఒక కమ్యూనల్ క్రైసిస్ క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తాను. జరిగిన దాంట్లో ఎక్కడ కమ్యూనల్ ప్రాబ్లం లేదు. అలాంటి ఏమన్నా ఉంటే మేము కూడా చింతిస్తున్నాం. మీరు దయచేసి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడనైనా ఇప్పుడు జరిగిన సంఘటనల ఎక్కడ నిత్యం దీపారాధన చేసి నిత్యం పూజలు నిర్వహించే దేవాలయాలు ఏమైనా ఉంటే మా దృష్టికి వచ్చిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి. వాటిని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారి సొంత ఖర్చులతోటి నిర్మిస్తాం. తప్పకుండా ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకుంటారు. దానికి మేము అందరం కూడా జవాబుదారీగా ఉండి పనిచేస్తాం. కానీ రోడ్ల మీద ఉన్న ఇవే కాదు, దర్గాలైనా తీసేస్తాం, ప్రార్థనా మందిరాలైనా తీసేస్తాం. అది సుప్రీంకోర్టు డైరెక్షన్స్. కానీ దాన్ని కమ్యూనల్ క్రియేట్ చేయడానికి సెల్ ఫోన్లు పెట్టుకొని దమ్ముంటే ఇది వీకే అది వీకే లేకుంటే ఇవన్నీ ముసలి కన్నీళ్ళు కార్చే ప్రయత్నం చేయకుండా తప్పనిసరిగా జరిగిన దాని మీద ఎంక్వైరీ ఉంటుంది. హిందూయిజం గురించి, హిందువుల మనోభావాల గురించి ఎక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ తక్కువ చేసే ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీరు రామాలయంలో 2 సార్లు శ్రీరామనవమి నిర్వహించినాం. ఇంతవరకు ఎవరు చేయనంత ఘనంగా, ఎవరు చేయనంత గొప్పగా చేసినాం. మొన్నటికి మొన్న వినాయక నిమజ్జనం నాడు కూడా అద్భుతంగా ఇంతవరకు నవ్వుతో నా భవిష్యత్ అనే రీతిలో నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. సమ్మక్క సారలమ్మ జాతరలను కూడా ఇక్కడ అద్భుతంగా ఎంతో వైభవంగా నిర్వహించినాం. అవే కాకుండా మన సమ్మక్క జాతరను ఇప్పుడు మళ్ళీ సమ్మక్కకు 3,50,00,000తోటి రినోవేషన్ కార్యక్రమం చేస్తున్నాం. అక్కడ సమ్మక్క నూతనంగా గద్దెలు నిర్వహిస్తున్నాం. రాబోయే రోజులలో అంగరంగ వైభవంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హిందువులకు, హిందూ పండుగలకు కానీ, ముస్లిం పండుగలకు కానీ, ఏ క్రిస్టియన్ పండుగలకు కానీ ఎక్కడ కానీ ఎవరికి తక్కువ చేయకుండా అద్భుతమైన పాలన ఈ ప్రజాప్రభుత్వం నిర్వహిస్తుంది. అందులో భాగంగా మా ఎమ్మెల్యే గారు ఇంకొక అడుగు ముందే ఉంటారు. కానీ ఏ విషయంలో వెనుకకు తగ్గే ముచ్చటే లేదు. ఎన్నడూ పిల్లికి బిచ్చం పెట్టనోడు, తర్వాత ఒక గుడికి చందరాయనోడు, ఇంతవరకు ఒక గుడి కార్యకలాపాలు ఉన్నోడు, ఒక్కనాడు గుడికి పోనోడు కొంతమంది నాయకులు, అదేవిధంగా కొంతమంది అంధభక్తులు, వాళ్ళు ఏదన్నా కానీ అది జరిగింది, మంచి జరిగిందా చెడు జరిగిందా, అది ఎవరి ప్రమేయం ఉన్నది ఎవరి ప్రమేయం లేదు చూసే లేదు. సోషల్ మీడియాలో ఏడ పడితే ఆడ నోటికి వచ్చినట్టు ఒక్కొక్కడు అంత వల్గర్ లాంగ్వేజ్ వాడుకుంటా ఆరోపణలు చెప్తాను. దయచేసి మీ అందరికి ఒకటే చెప్తాను, గుళ్ళ విషయంలో ఇంతవరకు రామగుండం కాదు, నాకు తెలిసి మేడారం ఉన్నప్పటి నుంచి కూడా మన గోదావరి కానీ చరిత్రలో ఏ గుడికి కానీ, ఏ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలకు కానీ ₹1 తెచ్చిన ఎమ్మెల్యే గోదావరి కానీ ఉన్నాడా? ఇంతవరకు నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవడన్నా ఉంటే ముందుకు రావచ్చు, ఏ చర్చకైనా సిద్ధం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.